కృష్ణా తీరం కూటమి నేతల ఆత్మీయ సంబరానికి వేదికైంది. ఉండవల్లి నివాసంలో కృష్ణానది ఒడ్డున మంత్రి నారా లోకేష్ ఇచ్చిన విందు సమావేశానికి నంద్యాల, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నంద్యాల ప్రజాప్రతినిధులు విల్లంబులు తీసుకొచ్చి లోకేష్కు కానుకగా ఇచ్చారు. సరదాగా లోకేష్ విల్లు ఎక్కుపెట్టారు. పార్లమెంట్ వారీగా నేతలతో ఫోటోలు దిగారు. కుటుంబాలతో మాట్లాడుతూ వారిచ్చిన కానుకలు స్వీకరించి ప్రతిగా మంగళగిరి పట్టు చీరలు పెట్టారు. ప్రజాప్రతినిధులు గతంలో తనకు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టు వారికి అందజేశారు. చాలా చక్కని సాంప్రదాయం నెలకొల్పారంటూ మంత్రి లోకేష్ను కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆశీర్వదించారు. అయితే యాదృచ్ఛికంగా వీరి మధ్య కృష్ణా నీటి గురించి ఆసక్తికర సంభాషణ నడిచింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ అవసరాల గురించి వారికే ముందు నీరివ్వాలని పట్టుబడి మరీ ప్రాజెక్టులు పూర్తి చేశారని నాటి సంగతులను సీనియర్ నేతలు గుర్తు చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.